హలో అండి, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వినీత. అండ్ ఇది గోవా డే 2 and 3. సో సారీ, చాలా లేట్ అయిపోయింది కదా. చాలా హెక్టిక్ ఉండే ఇంట్లో, అస్సలు కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. నార్మల్ షార్ట్స్ అయితే ఓకే, నేను డైలీ షార్ట్ పెడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. బట్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు చాలా డేస్ పట్టింది, సో సారీ. అండ్ దిస్ ఈజ్ డే 2. మార్నింగ్ లేవగానే ఎంత ప్లెజెంట్గా ఉండానో. సో కొంచెం ఎర్లీగా లేచాము బికాస్ వీ వాంట్ టు ప్లే ఇన్ ద సీ. లైక్ ఎంత చిన్న పిల్లలాగా, లైక్ కిడ్స్ అనమాట. అంతసేపు ఆడామంటే లైక్ 1 or 2 hours, ఐ థింక్ 3 hours మేము అందులోనే ఉన్నాము. అండ్ కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. వీ టాక్ మెనీ థింగ్స్, లైక్ లిటరల్లీ అక్కడ గవ్వలు ఉంటాయి కదా, సీషెల్స్, వాటి గురించి, స్నేల్స్ గురించి ఏదేదో మాట్లాడాము. బట్ ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ వీ కేమ్ ఫర్ ఎ రిఫ్రెష్మెంట్ అండ్ బిఫోర్ వీ గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్స్ కొంచెం మాకంటూ టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. సో వి డిడ్ ఇట్. అండ్ ఇక్కడ నా స్కిన్ చూడండి ఎంత ట్యాన్ అయిపోయిందంటే, లిటరలీ సన్ ట్యాన్ కాదు, అది సన్ బర్న్. లిటరల్లీ నేను ఇక్కడికి వచ్చాక అది మొత్తం రెడ్ అయిపోయి సన్ బర్న్ అయిపోయింది. కొంచెం సన్ స్కిన్ కేర్ తీసుకోవాల్సింది నేను. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు నేను రిలాక్స్ అయ్యాను. అండ్ ఐ వాజ్ వాచింగ్ సమ్ సాంగ్స్ వింటూ ఉన్నాను, ఇంగ్లీష్ సాంగ్స్. అండ్ మేము రెడీ అయిపోయాము. డే 2 and 3 నేను చెప్పాను కదా. డే 1 వచ్చేసి మేము నార్త్ గోవా బీచెస్ కవర్ చేసాము. 2 and 3 వీ వాంట్ టు రిలాక్స్. సో డే 2 రోజు ఇంకా రిలాక్స్ కాబట్టి మేము ఫస్ట్ స్పా అయితే చూస్ చేసుకున్నాము. ఇట్స్ వెరీ నీడెడ్ టు అస్. లైక్ మా బాడీస్ అంతా పెయిన్స్లో ఉన్నాయి. సో లిటరలీ మేము అన్నీ సర్చ్ చేసి ఒక స్పా అయితే మేము చూస్ చేసుకున్నాము, అన్ని రివ్యూస్ చూసేసి. సో రెడీ అయిపోయి వచ్చేసి ఒకసారి అలా ఒక లుక్ ఇచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ తీసుకున్నామని చెప్పాను కదా రిసార్ట్లోనే. బట్ లిటరలీ ది బెస్ట్ ఉండింది, ఏం తక్కువ లేదు. చాలా అంటే చాలా బాగుండింది. లైక్ 3 చాలా డిఫరెంట్ టైప్స్ పెట్టారు అండ్ చాలా నచ్చింది. అండ్ అక్కడే తినేసి మేము స్పాకి వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఈస్ ఆర్టీ స్పా. మార్జిమ్ బీచ్కి అరంబల్ బీచ్కి మధ్యలో ఇది ఒక చిన్న బీచ్ ఉంది, అక్కడ ఉండింది. లిటిల్ చాలా బాగుంది. వీ ఆప్టెడ్ ఫర్ కపుల్ స్పా. చాలా తగ్గించి చేశారనమాట. కానీ స్పా చాలా బాగుంది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గోవా. అండ్ ఇక్కడ ఈ బీచ్ అని చెప్పాను కదా. సో స్పా తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వీ హెడ్ బ్యాక్ టు మార్జిమ్. ఎందుకంటే బర్గర్ ఫ్యాక్టరీ కోసం నేను ఎన్ని వీడియోస్ చూసినా అందరు బర్గర్ ఫ్యాక్టరీ అని చెప్తూ ఉండే. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్. మా హస్బెండ్ లేదు, నేను వెళ్ళాలి అన్నాను. ఈ బీచే చాలా ప్లెజెంట్గా ఉంది. ఓన్లీ నాన్ ఇండియన్సే ఉన్నారు. బట్ మాకంత టైం లేకుండే మేము వెళ్ళిపోవాలి అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. లిటరల్లీ మేము అరంబల్ బీచ్ చాలా ప్లెజెంట్, అంటే తక్కువ క్రౌడ్తో ఉంటుంది అనుకున్నాము. బట్ ఇట్స్ రాంగ్. మార్జిమ్ చాలా బాగుంది. బట్ మేము లేట్గా బుక్ చేసుకునేటప్పటికి ఇక్కడ ఉన్న రిసార్ట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో వీ చోజ్ దట్ అరంబల్ బీచ్. అండ్ ఇక్కడ బర్గర్ ఫ్యాక్టరీ, ఐ డోంట్ నో ద హైప్, మేబీ మీకు నచ్చుతుందేమో. నాకు ఫస్ట్ బైట్ చాలా నచ్చింది, ఐ అగ్రీ. బట్ నేను ఒక బర్గర్ మొత్తం తినలేకపోయాను, చెప్తున్నాను కదా అస్సలు. అండ్ మేము ఇక్కడ సమ్ స్ట్రాబెర్రీ లెమన్ ఏదో తీసుకున్నాము, మాజిటోస్. అండ్ బర్గర్ అయితే ఫస్ట్ నాకు చాలా నచ్చింది, ఫస్ట్ బైట్. అండ్ తింటా ఉంటే నేను అస్సలు తినలేకపోయాను దాన్ని. సో నేనైతే వదిలేశాను. సో అలా కాసేపు తింటూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట బీచ్ దగ్గర. అండ్ అది తినేసాక బయటకు వచ్చి అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. అక్కడ బెంచెస్ ఉంటాయి కదా, సో అక్కడ ఒక గొడుగు ఉంటుంది, ఆ గొడుగు నీడలో కూర్చొని అలా బీచ్ చూస్తూ టైం స్పెండ్ చేసాము. అలా కాసేపు రిలాక్స్ అయ్యాక అండ్ వీ హెడ్ బ్యాక్ టు అవర్ హోటల్. ఎందుకంటే మేము సన్సెట్ చూద్దాం అనుకున్నాము. అండ్ బీచ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక చిన్న బండి ఉంది, కొబ్బరికాయలు అండ్ అది అంటారు మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు. మేము ఆ ఎండకి మేము మార్చిలో వెళ్ళాము కదా, సో కొబ్బరికాయ పక్క. సో కొబ్బరి బొండ తాగేసి రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాక అండ్ వీ వేకప్ టు దిస్ బ్యూటిఫుల్ సన్సెట్. ఇమ్మీడియట్గా బీచ్కి అయితే వెళ్ళిపోయాము. అలా సన్సెట్ చూస్తూ చాలాసేపు బీచ్లోనే ముచ్చట్లు వేసుకొని
చాలామంది వచ్చారు. సన్సెట్ అందరూ సన్సెట్ చూడడానికే వస్తారు కదా. అక్కడ లిటరల్ కొంతమంది డ్యాన్స్ వేస్తున్నారు అండ్ కొంతమంది కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు. అండ్ దే సాంగ్ అవర్ తెలుగు సాంగ్. నేను వీడియో తీసానో లేదో గుర్తులేదు. తెలుగు సాంగ్ పాడారు, చాలామంది డ్యాన్సెస్ వేశారు. అలా ఆ రోజు నైట్ ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎంత బాగుంటుందో కదా అలా సన్సెట్ చూస్తూ ఒక పార్ట్నర్తో ముచ్చట్లు వేసుకుంటూ. అండ్ వీ టుక్ దట్ మొక్కజొన్న కంకి అని చెప్పాను కదా, అది తీసుకొని అది తినుకుంటూ చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ డిన్నర్కి వచ్చేసి నాకు ఈ డిన్నర్ది ఆ రోజు నాకు తినేటప్పుడు లిటరల్లీ మా హస్బెండ్తో అంటున్నాను, నాకు అది సినిమా ఉంటుంది కదా తరుణ్ది శ్రేయాది, తన బర్త్డేకి నాకు నైట్ చంద్రుడిని చూస్తూ బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనింది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అసలు అనుకోలేదు, బట్ బీచ్కి ఒడ్డున వేస్తారు నైట్ అయితే టేబుల్స్. సో ఆ టేబుల్ మేము చూస్ చేసుకున్నాము. అండ్ అక్కడ చిన్న లైట్ పెట్టారు. అండ్ లిటరలీ వాటర్ వచ్చి కాలికి తాకుతానే ఉనింది. టేబుల్ జరిగిపోతుంది, అంత భయం వేసింది మాకు టేబుల్ పడిపోతుందని. మేము వెనక్కి ఎంత జరిగితే నైట్ అయితే అవి వేవ్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, మేము వెనక్కి వెళ్తూ ఉంటే అది మా దగ్గరికి వస్తూ ఉనింది. అండ్ వీ ఆర్డర్డ్ సమ్ చిల్లీ చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్ సింపుల్. అసలు చాలా అంటే చాలా నచ్చింది, ది మోస్ట్ మెమరబుల్ డే. అండ్ ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. దిస్ ఈస్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్. అండ్ మళ్ళీ మేము మార్నింగ్ ఆ రోజు వెళ్తున్నాం అనుకుంటాను, వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మార్నింగే బీచ్కి వెళ్ళిపోయాం. అండ్ వీ అగైన్ ప్లేడ్ ఇన్ వేవ్స్. అంటే లోపలికి వెళ్ళలేదు ఇవాళ, బట్ ఒడ్డునే తిరిగాము. అండ్ ఆల్రెడీ నిన్న వెళ్ళినందుకే మా ఇద్దరికి కఫ్ అండ్ కోల్డ్ వచ్చేసింది. సో కొంచెం జాగ్రత్త తీసుకున్నాం అనమాట. సో అక్కడక్కడే కాసేపు ఆడుకున్నాము. అండ్ వి టుక్ సమ్ పిక్చర్స్. గోవా వెళ్తే పిక్చర్స్ ఉండాలి కదా ఒకటైనా పోస్ట్ చేసుకోవడానికి. సో కొన్ని పిక్చర్స్ అండ్ మా ఇద్దరికి కొన్ని వీడియోస్ తీసుకొని అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళడానికి మేము ప్యాక్ చేసుకున్నాం అనమాట.
సో దట్ వాస్ అవర్ గోవా ట్రిప్. ప్యాక్ చేసేసుకున్నాము అండ్ రెడీ అయిపోయాము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం అంటే బీచ్ని మిస్ అవుతాము అండ్ బట్ పాపని చూడడానికి వెళ్తాము. ఐ మిస్డ్ హెర్ సో మచ్. అంటే ఫస్ట్ టైం కదా, చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఎప్పుడెప్పుడు చూద్దామని. బట్ అలానే ఈ బీచ్ని ఈ వ్యూని కూడా మిస్ అవుతాను అనిపించింది. దీస్ ఆర్ సమ్ పిక్చర్స్ ఐ క్లిక్డ్ అండ్ దట్ వాజ్ అవర్ గోవా ట్రిప్. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.